ప్రభునందు ప్రియమైన సహోదరి కదా ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, మహాగరుడా, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశంలో స్థివాసనమయ్యా, భూమిని పాతపెట్టం నాయన. నీ పాత సన్నిధులు ప్రభు ఇంతవరకు ప్రభు తండ్రిని ఆరాధించి నీ స్తుతించాలి తండ్రి. పాటల్లోనే తండ్రి నాయన, ప్రార్థనలోని ప్రభు పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు నడిపించిన విధానానికి లెక్కలేని స్థుతులు కోట్లాది కోటి 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 కృతజ్ఞతాస్తుతులు పిల్లలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు నాయన యేసయ్య రక్షక, నీ బిడ్డలకి నీ వాక్యం చెప్పు చూడగా అభిత్రమైన పెదవులు అగ్ని చేత కాల్చు, నా శరీరాన్ని మరుగుపరచు, మానవ స్వరాన్ని మరుగుపరచు, దైస్వరంతో మాట్లాడు, దర్శించు. నీ వాక్యం బ్రతికించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది కనుక తండ్రి నాయన, నీ వాక్యంతో నువ్వు మాట్లాడు ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమె. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే దావీదు కుమారునికి జయము. దావీదు కుమారునికి జయము. మత్తయి సువార్త 21వ అధ్యాయం అండి, 1 నుంచి చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే అండి, తర్వాత యెరూషలేముకి సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బెతస్దా అనే ఒక ఎక్కడికి వచ్చారండి, గ్రామంకి వచ్చారంటే. వచ్చినప్పుడు యేసంట తన శిష్యులతో చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడంటే, మరి ఈ రోజు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే, చాలా రోజుల నుంచి ఒక గాడిదలు ఒక గాడిద పిల్లలు కట్టబడి ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి కట్టబడి ఉన్న ఆ గాడిదను ఆ గాడిద పిల్ల కూడా నాకు కావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి, ఆ గాడిదే కాదటండి, గాడిదతో పాటు దాని పిల్ల కూడా కావాలంటండి. అవి ఆ యజమానుడు ఆ యొక్క దొడ్డులో ఆ గాడిదని గాడిద పిల్లను కూడా ఇచ్చేసాడండి, కట్టేసి ఉంచాడు. కనుక వాటిని నా కోసం మీరు ఏం చేస్తారు చెప్పండి, దాన్ని తీసుకొని రమ్మని చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అసాధ్యమైన దానికి మీ లోకంలో లేదు. కనుక ఏదైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడు యేసయ్య ఎవరి కష్టంలో ఉన్నా, ఎవరి బాధలో ఉన్నా, ఎవరి వ్యాధుల్లో ఉన్నా సమస్తము సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. కనుక ఇక్కడ అంటే అతని కోసమే గాడిద పిల్లలను కూడా తీసుకురమ్మని యేసు ప్రభువట వాళ్ళ శిష్యులకు చెప్పారంటే. చెప్పినట్టు వాళ్ళ శిష్యులు ఏం చేస్తున్నారు చూడండి. ఎవడైనను మీతో ఏమైనను అని అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. దేవుడికి స్తోత్రం. ఒకేలా ఆ గాడిదని ఆ గాడి పంపడానికి ఎవరైనా అడ్డుగా ఉంటారేమో, ఎవరైనా అడ్డొస్తారేమో, ఎవరైనా ఆనందపరుస్తారేమో, ఎవరైనా మరి ఏ రీతికైనా సరే ఇవ్వడానికి ఒప్పుకోరేమో. కానీ నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి, వాటిని ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు వెంటనే అది ఇప్పి వాటిని తీసుకొని రండి అని అంటే యేసు ప్రభువారట మరో చెప్పారు. చెప్పిన తర్వాత చదవండి 4వ వచనము. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అది ఏమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను దారవాహక పశువు పెళ్ళైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చినాడని సియోను చెప్పుడి. ఆమేన్, స్తోత్రం. ఇక్కడ లేఖనంలో చెప్పబడింది. లేఖనంలో ప్రవర్తలో ఏం చేస్తారు చెప్పండి, జరిగేది జరగబోయేది కూడా ముందుగానే దేవుడు ప్రవచనం ద్వారా ప్రవచిస్తారు. కనుక అలాగే యేసు పిల్లవారటండి ఈ యొక్క చిన్న గాడిద పిల్లని ఎక్కండి, ఈ యొక్క ఆయన వస్తాడనేసి అంటండి సియోను కుమారి సంతోషిస్తాడని ముందుగానే లేఖనంలో రాయబడినట్టుగా ఇది జరగవలసిస్తున్నది అనేసి యేసు ప్రభువారు చెప్తున్నారటండి ఇక్కడ. మరి ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని కొనుక్కొని పెట్టండి, దేవుడు చెప్పింది ప్రతిదీ కూడా నెరవేర్చబడ్డదండి. ఇక్కడ చూడండి, ఇదిగో
ఏమన్నాడంటే ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదలు గాడిద పిల్ల. దేవుని నామానికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండు, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండు, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గలవాడుగా అక్షయంతకు యేసుడు, రక్షణ గలవాడుగా అక్షయంతకు యేసుడు. ఇతరుల యెరూషలేము పొందుతుండే, ఇతరుల యెరూషలేము పొందుతుండే. ఇదిగోనే రాజు వచ్చుచుండు, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీ కావలుడు నీ ప్రభువు, కనపడగలిగిన దేవుడు. నీ కావలుడు నీ ప్రభువు, కనపడగలిగిన దేవుడు. ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే, ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే. ఇదిగోనే రాజు వచ్చుచుండు, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నిలబడాలిగానే ఇదిగో బాలుర స్తోత్రములతో, నిలబడాలిగానే ఇదిగో బాలుర స్తోత్రములతో. బాలురగు నీకు ప్రభువు వచ్చుచుండే, బాలురగు నీకు ప్రభువు వచ్చుచుండే. ఇదిగోనే రాజు వచ్చుచుండు, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దావీదు కుమారుడైన యేసయ్య వచ్చినప్పుడు అండి, మరి సియోను కుమార్తెలు, బాలులు, చంటి బిడ్డలు అందరూ కూడా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో మరి సంతోషం, ఆనందం. దేనికంటే అండి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునికి వచ్చాడనేసి అంటే వారు ఎంతో సంతోషించి ఆ రోజట ఎంతో ఆనందించారంటే ఇక్కడ. అలాగే మరి యేసు ప్రభువు చెప్పిన రీతిగానేటండి, మరి ఆయన ఇక్కడ చూద్దాం, 6వ వచనంగా చూద్దామండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ గాడిద పిల్ల దేనికి పోలిపోయినట్టండి? మనకు పోలిపోయినమాట అండి. మరి గాడిద అసలు గాడిద స్వభావం ఏంటండి? గాడిద మీద ఏం వేస్తారండి? ఎక్కువ భారం పెడతారు. ఏం భారం పెడతారండి? ఎక్కువ బరువులు మోయిస్తారు. ఎక్కువగా మరి ఆ గాడిద మరి అది ఆ యజమాని ఎలా చెప్తే అలాగే ఉంటుంది. ఏ పని చెప్తా పని చేయటానికి ఆ యొక్క గాడిద మీద అండి ఎక్కువ పూర్వకాలం ఏం చేసేవారు చెప్పండి? ఆ గాడిద మీద ఎక్కువగా మరి బరువులు పెట్టి మోయించేవారట. ఎక్కువగా ఏం చేసేవారటండి? దాన్ని బాగా గాడిద ఏం చేసేవారు చెప్పండి? చాలా దూరం నడిపించి బరువులు దాని మీద పెట్టి మోయించేవారంట. తర్వాత ఏం చేసేవారంట? మరలా అది ఎక్కడికి వెళ్ళకుండా తీసుకొచ్చి ఏం చేసేవారు? దొడ్డులో కట్టి పడేసేవారటండ. అలాగే మనలో కూడా, మన జీవితాలు కూడా గాడిదకి పోలినాయి కనుక అటువంటి బానిసత్వ బతుకులో ఉన్న మనల్ని, అటువంటి బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, దుఃఖంలో మనల్ని ఎవరు పట్టించుకోలేని సమయంలో యేసుప్రభువు వారు ఏం చేశారు చెప్పండి? ఆయన పట్టించుకున్నారు. ఆయన చూశారు. నీ బాధలో, నీ వ్యాధంలో, నీ కష్టంలో, నీ దుఃఖంలో ఎవరు నిన్ను చూడలేరు. కానీ నువ్వు అవమానపడుతున్నప్పుడు, నువ్వు కష్టపడుతున్నప్పుడు, నువ్వు దుఃఖపడుతున్నప్పుడు ఆయన నిన్ను చూసి, ఆయన నీ సొయ్యాన్ని ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన నిన్ను ఏం చేశారు చెప్పండి? నిన్ను లేవనెత్తాడు. ఈ యొక్క గాడిద మీద ఎలాగైతే మరి ఆయన ప్రశస్తమైన వస్త్రాలు వేసి దాని మీద ఆయన ఎలాగైతే కూర్చున్నాడో, అలాగే మరి ఆయన నీకు ప్రశస్తమైన వస్త్రం, రక్షణ వస్త్రాన్ని ఆయన నీకు ఇచ్చాడు కనుక మరి ఆ దాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఎంతగానో సంతోషించాలంటండి. ఆ బానిసత్వం నుంచి మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరి ఆ యొక్క 5 దేశంలో వాళ్ళ పితరులు ఏ రీతికైతే బానిస బ్రతుకులు బతికారో ఆ బానిస బ్రతుకుల నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని 4 నెలలు నడిపించి ఏ రీతికైతే ఆయన బయట
బయటికి తీసుకొచ్చాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఈ బానిసత్వం నుంచి ఆయన ఏం చేశాడు చెప్పండి, బయటికి తీసుకొచ్చాడు. మరి తీసుకురాక ఆయన ఏం చేశాడో తెలుసండి, ఆయన కనికల ముత్తు కనుక జాలి గల దేవుడు కనుక ఈ గాడిద మీద ఎలాగైతే జాలి పడ్డాదో మన మీద కూడా ఆయన జాలి పడ్డాడండి. మన కుటుంబం మీద కూడా మనం జాలి పడ్డాడండి. మన బాధ ఆయనకి తెలుసు, మన దుఃఖం ఆయనకి తెలుసు, ఆయన వేదన మనకు తెలుసు, మనం ఏం చేస్తున్నామో ఆయన చూస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు చూడకపోయినా నిన్ను చూసేవాడు దేవుడు అక్కడ ఉన్నాడు. నమ్మాలి, విశ్వసించాలి. నమ్మితే ఏంటండి సమస్తం కూడా ఏం జరుగుతుందండి, నమ్మకాన్ని బట్టి సమస్తం కూడా జరుగుతుందండి. దేవుడు అంటే ఏంటో తెలుసండి, నమ్మకమే. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడి, నమ్మని వారికి ఏమి విధించబడుతుంది, శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే, ఆ నరక వ్యాధి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, ఆ నరకంలో నీ ఆత్మ మరి నశించిపోయి కాలిపోకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉండాలని నువ్వు ఏం చేయాలి చెప్పండి, రక్షణ పొందుకో. రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలా. ఏసే నిజదేవుడని ఆయన ఈ లోకానికి నా కోసం, నా పాపల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన పరిశుద్ధమైన రక్తము, ఆయన పవిత్రమైన రక్తాన్ని ఆయన కార్చాడని మనం ఏం చేయాలి చెప్పండి, నమ్మాలంటే. నమ్మి బాప్తిస్తాన్ని తీసుకున్నప్పుడంట మన ఆత్మకి ఏం కలుగుతుంది చెప్పండి, నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కనుక మరి ఆ శాంతి సమాధానం నీకు కావాలంటే యేసు ప్రభువు ఎలాగైతే గాడిద పిల్లను కోరుకున్నాడు అలాగే నిన్ను కోరుకున్నాడు. నీ బిడ్డలో కోరుకుంటున్నాడు. కనుక నువ్వు ఒక్కదాన్ని సన్నిధికొస్తే కుదరదు. ఎవరు రావాలి చెప్పండి, నువ్వు నీ బిడ్డలు కూడా దేవుడి సన్నిధానికి రావాలి. అప్పుడు ఆయన యొక్క మహిమను చూడాలి. ఆ యొక్క నీ బాధ, నీ కష్టం, నీ వేదన ఆయన చెప్పుకున్నప్పుడు నీ బాధను, నీ కష్టాన్ని తీర్చి నీ కుటుంబాన్ని ఆయన ఏం చేయాలని చెప్పండి, తీర్చిదిద్దాడండి. ఇక్కడ ఏ రీతికైతే మరి ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ గాడిద మీద బట్టలు ఇక ఆయన గాడిద మీద కూర్చున్నారు, ఆ గాడిద ఏం కలిగిందని చెప్పండి, మరి ఆ గాడిద కంటే అందరూ సంతోషిస్తున్నారంట, అందరూ ఆనందిస్తున్నారంట. అక్కడ సియోను కుమార్తె గొంతులేసి ఏం చేస్తారు చెప్పండి, అక్కడ ఉన్న ఆ యొక్క అంజూరపు యొక్క చెట్ల కొమ్మలను నిలుచుకోనటండి. ఆ కొమ్మలతో ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు నాట్యం ఆడుతుంటారు. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. మమ్మల్ని రక్షించడాకే, మా పాపం నుంచి మమ్మల్ని విడిపించడాకే రక్షకుడు నేస్తే మా కోసం వచ్చాడని అంటండి. వాళ్ళు వీధి పడుగున బట్టలు జరుపుతూ వీధి పడుగున వాళ్ళు నాట్యం ఆడుతూ దేవుని అంటండి, దావీదు కుమారుడికి జయము కలుగును కాక, ఆ దావీదు కుమారుడికి జయము కలుగును కాక, లోకానికి వచ్చిన లోక రక్షణకి జయము కలుగును కాకటండి. వాళ్ళు అంటండి ఆర్భాటంగా దేవుని స్థుతిస్తున్నారంటండి. ఎందుకు స్థుతిస్తున్నారంటే నీలోకి ఎప్పుడైతే దేవుడు వచ్చాడో, ఎప్పుడైతే నువ్వు దేవుడిని తెలుసుకున్నావో, ఎప్పుడైతే దేవుడిని దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడాడో అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, కుటుంబానికి విడుదల కలుగుతుంది. లోకంలో ఏమి ఇవ్వలేదండి. ఎన్నున్నా, అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, చదువున్నా, విద్యున్నా, ఏమున్నా సరే ఏమి ఇవ్వలేని ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు యేసు. అక్కడ ఆయన మాత్రమే నీకు శాంతిని, సమాధానం కలగజేస్తాడు. ఎన్నున్నా రేసులో ఉన్న వారికి ఒక నెమ్మది ఉంటుంది, సమాధానం. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వ్యాధులు వచ్చినా, ఏది ఏమైనప్పుడు కూడా నాకు దేవుడు ఉన్నాడు, నా బ్రతుకులో ఆయన ఉన్నాడు కనుక నాకు సంతోషం ఉంది, సమాధానం ఉందని చెప్పండి. మన సమాధానంగా ఈ లోపల బ్రతకగలుగుతామంటండి. ఆదరణ ఇచ్చే దేవుడు, ఆదరణకర్త, తోడుకున్న దేవుడు, తండ్రిగా ఉన్న దేవుడు, అన్ని విషయాల్లో నేను ఉన్నానమ్మా భయపడకని చెప్పే దేవుడు ఎవరంటే యేసు ఒక్కడే. ఆయన ఒక్కడే రక్తాలు కట్టడు. ఆయన ఒక్కడే ఎవరి కాలమందు తన రక్తాన్ని చిందించాడండి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆ యేసు ప్రభు వారంటండి ఈ రోజుని కట్టబడిన గాడిద పిల్లని ఎలాగైతే విడిపించాడు అలాగే నీ కుటుంబంలో నువ్వే చేతబడి శక్తుల చేత, దేవ ఆత్మల చేత, రోగమైన బాధ చేత ఇలా దేనితో కట్టబడినావో నీ ప్రతి కట్లు వేస్తూ నాములు ఆయన తెంపేస్తున్నాడండి. ఏ కట్టుకోవడం ఉండదు, ఏ విధమైన అడ్డు కూడా ఉండదు, ఏ విధమైన శాతానికి వీలుకొని కుటుంబం మీద పనిచేయడానికి లేదు. నువ్వు బాధతో ఉన్నావు, వ్యాపారంలో ఆశైపోయి ఉద్యోగం లేక బాధపడుతున్నావు, గర్భం లేక బాధపడుతూ వివాహం కాకుండా మరి చింతపడుతున్నావేమో, ఏ విషయంలో అయితే నువ్వు చింతగా ఉన్నావు, ఏ విషయంలో బాధగా ఉన్నావో ఆ యొక్క చింతను, బాధను తీసివేయటానికి ఆయన నీ కట్లు ఇప్పడాక యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ గాడిద పిల్లని ఎలాగైతే విడిపించాడు అలాగే నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా నీకు యేసు నామములో విడుదల కలుగుతుంది. భయపడక్కర్లేదు. కానీ ఏం కలిగి ఉండాలి చెప్పండి, నిలకడ కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించు. దేవుడి నీ కార్యాలు చూడగలుగుతాం. ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంది. ఏదేమైనట్టు నీ బ్రతుకులో ప్రార్థన ఉన్నప్పుడు అండి అది నిన్ను ఒక మార్గంలోకి నడిపిస్తుంది. అది సత్యమైన మార్గంలోకి నడుస్తుంది. అందుకని నేనే మార్గమును, సత్యమును, జీవమైన నా జీవమైన యేసు సత్యమైన మార్గంలో నీకు నడిపిస్తాడు. కనుక నువ్వు ఎన్ని బంధకాలు ఉన్నప్పటికీ, ఎన్ని కట్లతో కట్టబడినప్పటికీ కూడా ఏది కూడా ఎంత మాత్రం నిన్ను ఆనిచేది. ఎందుకంటే నిన్ను నడిపించేవాడు, నిన్ను దీవించేవాడు, నిన్ను ఆస్వాదించేవాడు, నిన్ను అందరల్లా కంటికి రెప్ప కాచి కాపాడిన యేసయ్య నీకు తోడుకున్నాడు. కనుక దేనికి నీ పిల్లల కోసం భయపడుతున్నావా, నీ భర్త కోసం భయపడుతున్నావా, నీ భార్య కోసం భయపడుతున్నావా, లేకపోతే నీ కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందుల గురించి భయపడుతున్నావా, అప్పుల గురించి భయపడుతున్నావా, వ్యాపారం బాగోదని భయపడుతున్నావా, ఉద్యోగం రాలేదని చింతతో ఉన్నావా, మరి ఏదైనా
గాడిద పిల్లలు విడిపించిన దేవుడు నీ కుటుంబంలో నీ సమస్య నుంచి నీకు విడుదల ఇస్తాడు, అని విడిపిస్తాడు, నీకు సంతోషాన్ని సమాధానం కలగజేస్తాడు. ఏది అవనప్పటికీ వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు, కొడుకులేని నిద్రపోలేదు కనుక ఆ కొడుకుని నిద్రపోని యేసయ్య నిన్ను చూస్తున్నాడు. మనుషులను చూడకపోవచ్చు, మరి నీకు కావాల్సిన నేను విడిచిపెట్టచ్చు, అయినప్పుడు కూడా భయపడట్లేదు. ఎందుకంటే నిన్ను పుట్టించిన దేవుడు నీతోనే ఉన్నాడు. ఈ లోకంలోకి నిన్ను పుట్టించిన యేసయ్య నీతోనే నీ నుండి నడిపిస్తాడు కనుక ఆయన మీద భారం పెట్టి విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూడు. దేవుడు నీకు కృప కలగజేస్తాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి ప్రతి కట్టు మరి ఇప్పుడు ఈ రోజున ఎక్కువగా సాతాను ఏం చేస్తుంది, మనుషుల్ని ఓర్వలేక ఓర్చలేక ఏం చేస్తుంది చెప్పండి, చేతపడకూడదు, బాణమతి, ఇలాగా రకరకాలైన సాతానికి చేత కుటుంబానికి నెమ్మది లేకుండా వ్యాధుల చేత అది ఏం చేస్తుంది చెప్పండి, కట్టేస్తుంది. కనుక ఆ కట్టులని ఇప్పటికే యేసు ప్రభువు అందుకే ఆయనకి మరో పేరు ఏంటి తెలుసండి, రోగులు వైద్యుడు. ఆయన ఎటువంటి రోగాన్నైనా బాగు చేసే శక్తి వేసే దగ్గర ఉంది, ఎటువంటి దెయ్యాన్నైనా వెళ్ళగొట్టే శక్తి వేసే దగ్గర ఉంది, ఎటువంటి మరి శుద్ధ శక్తి కానీ చేతపడి శక్తి కానీ ఏ విధమైన శక్తులు ఉన్నప్పుడు అన్నాటిని కూడా ఆయన యేసు రక్తంలో మరి అవన్నీ కూడా ఏమిపోతే చెప్పండి మరి కొట్టుకొని పోతాయి. కనుక ఇంటి బస్సులు భయపడకండి, కానీ విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసుకో, దేవుడు కృప చూపిస్తాడు. మరి ఆ యొక్క గాడి పిల్లలను కరుణించిన దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, నీ భర్త, నీ కుటుంబాన్ని కరుణించి కటాక్షించి మీకున్న అన్ని సమస్యలు తీర్చి మీ కుటుంబానికి సంతోషము సమాధానం కలగజేయగాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యేసయ్య నీకు స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభువా నాయన, ఇదిగో తండ్రి ఆ దొడ్డులో కట్టబడిన గాడిదని ఎవరు చూడలేదు బాబు, నువ్వు చూసావు నాయన. నువ్వు చూసి తల్లి గాడిద పిల్లని ఏ రీతిగా అయితే ప్రభు నాయన పరిశుద్ధాత్మ తన కట్లు ఇప్పుతండి నాయన. ఆ యొక్క గాడిద పిల్లకి తండ్రి ఇదిగో నాయన ఎలాగైతే ప్రభు నాయన రక్షణ వస్త్రాన్ని ధరింపజేసావో తండ్రి, అలాగే తండ్రి ప్రభు రక్షణ ఎక్కడ ఎంతమంది ఉన్నారో ప్రభు నాయన, కట్టబడి ఎంతమంది ఉన్నారో ప్రభు నాయన, బాధల్లో వ్యాధుల్లో దుఃఖంలో ఎంతమంది అయితే ప్రభు నలిగిపోతున్నారో అటువంటి వారు అందరికి కూడా వేస్తూ నామూలం విడుదల కలుగునిగా వేస్తూ రక్తం వేర్చారు. పరిశుద్ధాత్మ కృప చూపించి తండ్రి, కరుణ చూపించమని తండ్రి. ఇదిగో నాయన ఎంతో మంది ప్రభు నా బాధ తీరుతుందా, నా దుఃఖం తీరుతుందని వ్యాధులతో కన్నీరు కాలుస్తున్నారయ్యా నాయన. రక్షక నాదా, చూసే దేవుడు అయ్యా, చూస్తున్న దేవుడు అయ్యా, నీ బిడ్డల బాధను చూడండి ప్రభు తండ్రి నాయన. ఎవరైతే ప్రభు వివాహం కాకుండా నాయన కుమిలిపోతున్నారో అటువంటి బిడ్డలకి వివాహాలు జరిగించమని అడుగుతున్నాడు తండ్రి నాయన. గర్భాలు లేకుండా కుమిలిపోతున్నారు ఇప్పుడు బిడ్డ గర్భాలను అనుగ్రహించమని అడుగుతున్నాడు తండ్రి. అన్న గర్భం తెలిసిన రీతిగా మీరు గర్భాలను తెరవమని అడుగుతున్నాడు తండ్రి. నీకు ఉద్యోగాలు లేక రాక తండ్రి నాయన, కుటుంబంలో ఇబ్బందులతో ఉన్నారో అటువంటి వారికి ఉద్యోగాలు ఇప్పించమని అడుగుతున్నాడు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభు తండ్రి రక్షక ఇల్లు లేక ప్రభు నాయన వేసి అద్దె కట్టుకోలేక ప్రభు ఎంతో మంది ఉన్నారు తండ్రి, అటువంటి వారికి ఇల్లు స్థలాలు ఇప్పించమని అడుగుతున్నాడు తండ్రి నాయన. సహాయం చేయమని అడుగుతున్నాడు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. వాళ్ళ చేతుల కష్టార్జితాలు వృద్ధిలోకి ఇస్తున్నాడు. చిన్న చిన్న పనులు ప్రభా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు తండ్రి నాయన. ఏసయ్య ప్రభు వాళ్ళ చేతులను ఆస్వాదించుండయా, వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని వృద్ధిలోకి ఇస్తున్నామని అడుగుతున్నాడు తండ్రి. వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని ప్రభు నాయన దుష్టుడు దోచుకోకుండా మీరు కాపాడండి ప్రభు నాయన. తండ్రి ఎవరైతే వ్యాధులతో బాధలతో వేదనతో ఉన్నారో వాళ్ళ బాధ వేదన వేస్తూ నామూలో తీసివేమని అడుగుతున్నాడు తండ్రి. నీకు స్తోత్రాలు. గొప్పగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు అయ్యా, దయగల దేవుడు తండ్రి, దయచేసి సహాయం చేయమని అడుగుతున్నాడు తండ్రి నాయన. రక్షక నాదా, పరిశుద్ధాత్ముడా, అద్భుతాలు చేసిన తండ్రి, ఆశ్చర్యకార్యాలు చేసిన దైవమా, నీ బిడ్డలు మీరు చూడమని అడుగుతున్నాను నాయన. ఇదిగో నీ బిడ్డలు అందరూ తండ్రి ఎగ్జామ్ రాస్తున్నారు బాబు తండ్రి, ఎంతమంది బిడ్డలైతే పరీక్షలు రాస్తున్నారో అందరూ కూడా తండ్రి మంచిగా పాస్ అయ్యే కృప యేసు నామములో కలుగును కాక తండ్రి నాయన. బిడ్డలందరూ దీవించిన చండి బిడ్డలందరూ ఆరోగ్యం, బలము, శక్తి, కృపగా ఇచ్చేమని అడుగుతున్నాడు తండ్రి. జ్వరంతో వాంతులతో ఆయన ఉన్న బిడ్డలను ఒక్కసారి దర్శించమని అడుగుతున్నాడు. బట్టండి స్వస్థపరచండి. ఈ రోజు ఎవరైతే నాయన ఆపరేషన్ చేయించుకున్నారో ప్రభుత్వం హాస్పిటల్లో నాయన వారికి గొప్ప చూపించిన ప్రభావ, వాళ్ళకి క్షేమంగా మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా సురక్షితంగా బయటకు వచ్చే ప్రభా యేసు నామములో కలగజేయమని అడుగుతున్నాడు. ఈ రోజు డెలివరీ అయితే బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాయా, సిల్వరి డెలివరీని అనుగ్రహించమని అడుగుతున్నాడు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మంచాల మీద లేవలేని స్థితిలో ప్రభా, దిక్కు లేక ప్రభు, చూసేవారు లేక నాయన కూలిపోతున్నారయ్యా, దయచేసి కనికరించిన ఆయన ఆ స్థితి నుంచి ప్రభావ తండ్రి వాళ్ళకి విడుదల దయచేయమని అడుగుతున్నాడు, విడిపించమని అడుగుతున్నాడు నాయన. రక్షక నాదా, పరిశుద్ధాత్మ, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, నానా విధమైన వ్యాధుల చేత పీడించబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. దెయ్యపాత్మతో పీడించబడిన వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. వరి శరవర, వరి కందరవర, వరి కంబరవర, వరి కందర ధరశరవర, రిషికర వరస్తం యేసు శక్తిగల నామములో నదులేసి క్రీస్తు నామములో ప్రభా దెయ్యపాత్మ నుంచి విడుదల
కాపుదల కలుగును గాక. యేసయ్యా మీరు కృప చూపించండి, కరుణ చూపించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. రిక్షా డ్రైవర్ కానీ విమాన డ్రైవర్ అవుతున్నాయినా నీ కృప, నీ కాపుదల, నీ హస్తము తోడించి వాళ్ళ రాకపోకలు కాపాడి క్షేమంగా సురక్షితంగా గృహానికి వచ్చే కృపను దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళ చేతులకు కష్టార్జితాన్ని వృద్ధిలో తీసుకురామని అడుగుతున్నాను తండ్రి. ఎవరి కాలం మంది ఎవరిస్తుంది ప్రభావ అనేక మంది వ్యసనాలకి బానిసలు అయిపోతున్నారయ్యా. తల్లిదండ్రులు మాట్లాడకుండా ప్రభు నాయన వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ప్రభా. అటువంటి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా, వాళ్ళకి జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి ప్రభు నాయన తల్లిదండ్రులు లోబడే కృప యేసు నామములో దయచేత సమస్త వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నాదా పరిశుద్ధాత్ముడా కృపగల తండ్రి, నీ కృప గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా. నాయన ప్రతి ఒక్కరికి నీ జాలి చూపించండి. ఎవరి కృష్ణ వంశనాల్లో 1వ వీధి మొదలుకొని 10వ వీధి వరకు ప్రభా నీ రక్తాన్ని కంచివేయండి ప్రభా. ప్రతి గుమ్మాన్ని దర్శించదండి, ప్రతి నాయన కుటుంబానికి నీ శాంతిని సమాధానం కలగండి. మా యానపట్నాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ముఖ్యంగా మా యానపట్నానికి ప్రభు తెలుగు 9వ తారీఖున జరగవలసిన ఇలా ఎలక్షన్ లో ప్రభు నాయన నువ్వెవరినైతే ఎన్నుకున్నావు ప్రభు, ఎవరికైతే నువ్వు వాగ్దానం చేసావో, ఎవరినైతే నిలబెడతానన్నావు ప్రభు తండ్రి, నిశ్చయంగా తండ్రి నా వాళ్ళ పట్ల కృప చూపించడం ప్రభు నాయన. అబద్ధం మాటకు నువ్వు మానవుడు కాదయ్యా, పశ్చాత్తాపడటానికి నువ్వు నరపుత్రుడు కాదు. ఆయన చెప్పు చేయకుండా మాట స్థాపించకుండా ప్రభు నీ వాక్యం చదివిస్తుంది కనుక నీ కుమారుడు ప్రభుత్వ తండ్రి రాజా రక్షగా ఏ కుమారుడికైతే ప్రభు మాట ఇచ్చావు తండ్రి, ఎవరైతే నిలబడి ఎవరైతే ప్రభావ నాయన పేదల పట్ల జాలి కలిగి ప్రభు నాయన యొక్క ఈ ఆమె పట్ల ఎవరైతే ప్రభు నాయన ముందుకు తీసుకొచ్చారో ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేస్తారు. మరలా ప్రభావ వాళ్ళ సింహాసనాలు ప్రభు స్థాపిస్తున్నందుకు స్థుతులు స్తోత్రాలు తెలిసిన పరిశుద్ధాత్మ వరిస్తారు వారు ఓరికంద నిశ్చయముగా దీవించండి, ఆస్వాదించిన ఎటువంటి అడ్డులు ఆటంకాలు ఎటువంటి క్రియలు ఏమి లేకుండా ప్రభు నిశ్చయముగా మంచిగా ఎలక్షన్ జరిగి ప్రభా నువ్వు తండ్రి నాయన మాట ఇచ్చిన ప్రకారం నీ కుమారుని ప్రభు నాయన మరలా తిరిగి ప్రభు నాయన నువ్వు నిలబడుతున్నందుకు స్థుతిస్తుంది, నీ కుమారుడికి జయాన్ని ఇస్తున్నందుకు స్థుతిని స్తోత్రాలు తండ్రి. ఆరోగ్యం ఇచ్చి ఆయుషించి బలం ఇచ్చి శక్తి నుంచి కృపనిచ్చి నడిపించి దీవించి ప్రభు నాయన ఇంకా అనేకమైన పేద ప్రజలు అనేకమైన ప్రభావ బాధల్లో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటగా నాయన పరిశుద్ధాత్మ నీ కుమారుడికి నువ్వు సహాయంగా ఇచ్చాను అడుగుతున్నాను తండ్రి. రాజా రక్షక నాదా పరిశుద్ధాత్ముడా కృపగల తండ్రి నీ కృప చూపించండి అయ్యా. మా యానం పట్ల ప్రభావ నీ జాలి చూపించండి అయ్యా. ఎటువంటి ప్రకృతి కృతి వచ్చినా తండ్రి నాయన క్రియలు జరగకుండా కాపాడమని అడుగుతున్నాడు తండ్రి. అన్ని వేళ అన్ని విషయాల్లో తండ్రి నీ ప్రజలకి నీ శాంతిని సమాధానం దయచేయండి. రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారు మనసు లేని బిడ్డకి మారు మనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దయచేయండి. వ్యాధి బాధలతో కొట్టుకుంటున్న వాడిని కరుణ చూపించి జ్ఞానం చూపించి వాళ్ళ కుటుంబ పరిస్థితులు తను మార్చమని అడుగుతున్నాడు తల్లి. భార్యను పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారయ్యా, భర్తలు పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారయ్యా, తల్లి కొడుకులు పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారయ్యా, తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు తల్లి. ఆ కుటుంబాలకు వాదాత్మక చేస్తుంది నాయన. వాదనకర్తగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు వేరు చేయండి అయ్యా, దీవించండి అయ్యా, ఆశీర్వదించు ప్రభా. నీ కుమారుకు గురించి తండ్రి నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని యేసు శక్తివంతమైన నామమున ఈ ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.